సురక్షితమైనటువంటి ప్రయాణం చేయాలంటే ఆర్టీసీ బస్సులోనే వెళ్ళండి అంటూ నినాదం ఇస్తున్నటువంటి ఆర్టీసీ సంబంధించినటువంటి యాజమాన్యం జేబీఎంకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బస్సులని హైర్ చేసుకుంది. దీనిలో భాగంగా గత నెల 17వ తేదీన తిమ్మాపూర్ ప్రాంతంలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. పూర్తిగా బస్సు దగ్ధమైంది. అలాగే తాజాగా కరీంనగర్ డిపో 2 డిపోకు సంబంధించి ఆ డిపోలో ఉన్నటువంటి బస్సు బ్యాటరీలో పొగలు వచ్చేసి ఒక్కసారిగా మంటలు చెలరేగా ఎక్కడికక్కడ ఆ రోజే డిపోకు సంబంధించినటువంటిది కాదు ఆర్టీసీ సిబ్బంది అంతా కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దీని నుంచి టెక్నికల్ ప్రాబ్లం ఏముంది, అసలు సాంకేతికమైనటువంటి లోపాలు ఏమున్నాయి అన్నీ పూర్తి వచ్చేదానిక ఒక క్లారిటీ వచ్చేదానిక బస్సులన్నీ కూడా డిపోకే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు 104 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు 104 ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా దాన్ని ఆపేసినటువంటి పరిస్థితి అక్కడే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. దీనిలో ఎలక్ట్రిక్ బస్సులు తక్కువగా ఉండడం వల్ల, అంటే ఇక్కడికే డిపోకు పరిమితం కావడం వల్ల మిగతా బస్సుల మీద లోడ్ పడుతున్నటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా ఈ 2 డిపో నుంచి అత్యధికంగా హైదరాబాద్ సికింద్రాబాద్ వెళ్తాయి. కానీ మిగతా బస్సులు సూపర్ లగ్జరీ రాజధానికి సంబంధించింది. అంటే జేబీఎంకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బస్సులు ఆగిపోయినాయి కదా, దీని మీద ఎక్కువ ప్యాసింజర్లు లోడ్ పడుతున్నదా, ఎన్ని రోజులు ఇంకా ఆగే అవకాశం ఉంటుంది? ఇప్పటివరకు అయితే అలాంటి భారం పడకుండా మా యొక్క మేనేజ్మెంటు, మా అధికారులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఆ యొక్క భారం ఏ విధంగా కూడా కనిపించకుండా వేరే దగ్గర నుండి బస్సులు తెప్పించి ప్రజలకి, ప్రయాణికులకి ఎలాంటి ఆటంకం కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఏంది సమస్య ఏంది అనేది తెలిసిందా? ఎందుకు పదే ఒకటి పూర్తిగా దగ్ధమైంది? సురక్షితంగా పోవాల్సినటువంటి ప్రయాణికులని మంటల్లో అది చిక్కకుండా ఆ డ్రైవర్ ప్రశాంత్ కాపాడండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడనే పొగలు వచ్చేసినాయి. ఏంది అసలు సమస్య? ఏమన్నా కొలిక్కి వచ్చిందా ఇప్పటికే? అయితే అవి వాటి పరిస్థితులు వేరు. ఇవి పూర్తిగా డీజిల్తో నడిచే బండ్లు, అవి ఎలక్ట్రానిక్ బండ్లు. ఏ రకంగా చూసుకున్నప్పటికి కూడా అంటే ఆ వాహనాలు తీసుకురావడానికి కారణం ఏంటంటే పొల్యూషన్ నేపథ్యంలో ఆ వాహనాలు తీసుకొచ్చారు. వాటితోనే కంపేర్ చేసుకుంటే ఇవే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు మాత్రం. అంటే ఎన్ని రోజుల దానికా డిపోకే పరిమితమైంది? అది అధికారులు ఏం ఆదేశాలు ఇచ్చారు మీకు? ఇప్పటి వరకైతే వాటికి చైనా నుంచి ఏదో నిపుణులను తీసుకొచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తున్నారని మాత్రం అంతవరకైతే తెలిసింది. వాళ్ళు పర్యవేక్షణ చేసిన తర్వాత వాటికి ఓకే అని అనిపించిన తర్వాత అప్పుడు లైన్ మీదకి వదులుతారు. మొత్తం మీద ఆర్టీసీ బస్సుకి సంబంధించి అత్యధిక భారం రాకుండా ఇతర డిపోలకు సంబంధించినటువంటి బస్సుల సైతం తీసుకొచ్చామని చెప్పి ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఒకవైపు ఇవి ఎలక్ట్రిక్ వాహనాలలో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఒకవైపు అధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. నిపుణుల కమిటీ వచ్చింది, 1-2 సార్లు మంతనాలు జరిపారు. ఏం జరిగింది అసలు, ఎందుకు సాంకేతికమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, పదే లిథియం బ్యాటరీలో జరుగుతున్నటువంటి లోపాలేంటి, మరి ఇవన్నిటికీ కూడా పూర్తి క్లారిటీ రావాలంటే ఇతర దేశాల నుంచి సైతం నిపుణుల బృందం వచ్చి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అప్పటి వరకు పొల్యూషన్కి రాకుండా ఉండాలి. అలాగే ఇంధనం ఆదా ఎలక్ట్రిక్ వెహికల్స్తోని మనం జాగ్రత్తగా నడపొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఒక రిఫార్మేటివ్ సంస్కరణవంతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఆర్టీసీ మరి కొద్ది రోజుల్లోనే ఇలాంటి సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడంతో ఏం చేయాలి, ఫర్దర్గా ఎలాంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు, ఇలా లోపాలు తలెత్తకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని ఆలోచనలో ఉన్నారు, అంతర్మదనం చెందుతున్నారు. దీనిపైన సాంకేతిక నిపుణులతో చర్చించి ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులు దీనిపైన సమీక్ష జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఆ క్లారిటీ వచ్చేంతవరకు కూడా ఈ డిపోకే 104 బస్సులు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే పరిమితమైనటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.